ఈరోజు మే 31వ తేదీ ఆదివారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,56,810 రూపాయల వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,743 రూపాయలు పలుకుతుంది. బంగారం ధర నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా తగ్గిందని చెప్పవచ్చు. బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న పరిణామాలే కారణం. ముఖ్యంగా అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మరొక 60 రోజుల పాటు పొడిగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇది ప్రపంచ మార్కెట్లను ఎక్కువగా ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు. మరోవైపు స్పాట్ గోల్డ్ ధర విషయానికి వచ్చినట్లయితే 1 ఔన్స్ ప్రస్తుతం $4,519 వద్ద ట్రేడ్ అవుతుంది. హార్ముజ్ జలసంధి ద్వారా ఆయిల్ రాకపోకలు నౌకల ద్వారా జరగడానికి ప్రస్తుతం అడ్డంకులు నెమ్మదిగా తొలగిపోతున్నాయి. అయితే ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందానికి అటు అమెరికా సిద్ధంగా ఉన్నప్పటికీ ఇంకా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఆమోదం తెలపకపోవడం గమనార్హం. ఇక ఈరోజు వెండి ధర ఎలా ఉందో చూద్దాం. ప్రస్తుతం 1 కేజీ వెండి ధర 2,67,790 రూపాయలు పలుకుతుంది. గడిచిన వారం రోజులుగా గమనించినట్లయితే వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఇదే నెలలో వెండి ధర దాదాపు 3 లక్షల రూపాయల వరకు వెళ్ళి అక్కడి నుంచి ప్రస్తుతం 40,000 రూపాయల వద్దకు తగ్గినట్లు గమనించవచ్చు. వెండి ధర తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న పరిణామాలే కారణం. ముఖ్యంగా డాలర్ విలువ బలపడటం వల్ల ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెండి వైపు తగ్గిస్తున్నారు. ఇది కూడా వెండి ధర తగ్గడానికి ఒక కారణంగా చెప్పొచ్చు. అయితే ఇక్కడ మరొక ముఖ్య అంశం ఏంటంటే అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇది డాలర్ విలువ పెరగడానికి దోహదపడుతుంది. అలాంటి సమయంలో వెండి ధర తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే అటు పారిశ్రామికంగా గమనించినట్లయితే వెండి వినియోగం భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, తయారీ రంగం గమనించినట్లయితే వెండికి ప్రస్తుతం డిమాండ్ పెరిగినప్పటికీ కూడా ధరల వల్ల ప్రభావితం అవుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా చైనాలో డిమాండ్ తగ్గడం కూడా వెండి ధరలు తగ్గడానికి ఒక కారణం. చైనాలో తయారీ రంగం ప్రస్తుతం స్తబ్దుగా ఉంది. ఇది కూడా వెండి ధరలపైన ప్రభావం చూపిస్తుంది. అయితే వెండి ప్రస్తుతం ఎక్కువగా సోలార్ ప్యానల్స్ తయారీలోను, అదేవిధంగా ఇతర ఎలక్ట్రానిక్స్ తయారీలను ఉపయోగిస్తున్నారు. దీంతోపాటు ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో కూడా వెండి వాడకం ఎక్కువగా ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో వెండి ధర భారీగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ ఇండస్ట్రియల్ డిమాండ్ కనుక తగ్గినట్లయితే వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంటుందని కూడా నిపుణులు పేర్కొంటున్నారు.